డీటెయిల్స్ చూద్దాం. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లాకు రానున్నారు. ఢిల్లీ నుంచి ఓర్వాకల్లుకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నందికొట్టూరు మండలం అల్లూరికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మల్యాల HNSS పంప్ హౌస్ దగ్గర జలహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నీటిని విడుదల చేస్తారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ సిద్ధంగా ఉన్నారు. శివరాజ్, మరి కాసేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నేరుగా ఏదైతే ఉదయం 10 గంటల సమయానికి కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఏదైతే నడిగొట్టూరులోని మల్యాలకు ఏదైతే హంద్రినివాకు నీరు విడుదల చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. ముఖ్యంగా ఏదైతే HNSS ద్వారా రాయలసీమలోని 3 జిల్లాలకు నీరు అందించే క్రమంలో ఏదైతే ఆధునిక పనులు ఏదైతే చేపట్టడం జరిగింది, దాదాపు 3850 క్యూసెక్ల నీరును పెంచేందుకు దాదాపు 696 కోట్లు ఖర్చు పెట్టి మొదటి ఫేజ్ లో ప్రాజెక్ట్ పనులను ఏదైతే పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చార్జ్ తీసుకున్న వెంటనే అధికారులను ఆదేశించడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఫేజ్ 2 లో దాదాపు 1600 క్యూసెక్లు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఆ పనులను ఇరిగేషన్ అధికారులు పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి నేరు 2 పంపుల ద్వారా ఏదైతే మలయాళ ఎత్తిపోతుల పథకం నుంచి 2 పంపులు ఆన్ చేసి దాదాపు 700 క్యూసెక్ల నీరును దిగువకు విడుదల చేస్తారు. ఉదయం 10 గంటలకు కర్నూలు చేరుకొని అనంతరం ఏదైతే హంద్రినీవా ప్రాజెక్టు వద్ద ఇటు అధికారులు అటు రైతులతో ముఖ్యంగా చంద్రబాబు సమావేశం అవుతారు. ముఖ్యంగా రైతు సంఘాల నాయకులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించి వారితో ఏదైతే ఈ HNSS సంబంధించి ప్రాజెక్టులు పనులకు సంబంధించి వారితో మాట్లాడున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రజావేదిక చేరుకొని బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ముఖ్యంగా రాయలసీమలోని కర్నూలు, అనంతపూరు, చిత్తూరు ఈ 3 జిల్లాలకు నీరందించే ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఫేజ్ 2 లో చేపట్టే పనులు కావచ్చు, మిగతా పనుల పైన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఇప్పటికే చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఇటు కర్నూలు అటు నంద్యాల జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీలు ఏదైతే భద్రతా ఏర్పాట్లు కావచ్చు మిగతా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు చంద్రబాబు. అలాగే మధ్యాహ్నం 4 గంటల సమయం వరకు ఏదైతే ఈ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని నేరుగా విజయవాడకి అయితే చేరుకుంటారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.